ఈ రోజు మీకోసం స్టార్ట్ విత్ మిల్లెట్స్ తో ఆరంభంకి వచ్చేసాం మనము. ఈ ఆరంభం హోటల్లోని ఓన్లీ ఫుడ్ ఐటమ్సే లేకపోతే టిఫిన్ ఐటమ్సే లంచ్ ఐటమ్సే కాకుండా మన కోసం స్నాక్స్ కూడా పెట్టేశారండి. కాఫీ అయితే చాలా బాగుంది. ఇక్కడ అయితే కాఫీ కూడా టేస్ట్ చేసేసి ఆ కిచెన్ సెక్షన్లో అసలు మన బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు చూసేద్దాం. మీరు కూడా నాతో వచ్చేయండి. కమాన్ కమాన్. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసాం కిచెన్ సెక్షన్లోకి. ప్లేట్ చాలా బరువు ఉంది. ఇది నిజంగా ఒరిజినల్ రాగి అండి. రాగి జావా బాజ్రా వీక్ పర్సన్ అయినా స్ట్రాంగ్గా చేసేస్తుంది. రాగి దోశ హెల్త్కి చాలా మంచిది. ఓకే భయ్యా, ఓకే భయ్యా. దోశ 70 mm సినిమా చూసినట్టే ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఈరోజు మనం రీసెంట్లీ రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ చేసిన రెస్టారెంట్ ఆరంభం స్టార్ట్ విత్ మిల్లెట్స్. ఇక్కడ మిల్లెట్స్తోని డిఫరెంట్ ఐటమ్స్ కానీ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందని విన్నాం. మిల్లెట్స్తో డిఫరెంట్గా ఏం చేస్తారు, మిల్లెట్స్తో కూడా లంచ్ ప్రిపేర్ చేస్తారంట, స్నాక్స్ ఉంటాయి, డెజర్ట్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయంట. అసలు ఇవన్నీ ఎలా ఉంటాయి, వినడం తప్ప చూడలేదు. ఈరోజు మీకోసం స్టార్ట్ విత్ మిల్లెట్స్తో ఆరంభంకి వచ్చేసాం మనము. సో అక్కడ ఎలాంటి ఫుడ్ అనేది చేస్తున్నారు, కిచెన్ ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ఈ ఆరంభం హోటల్లోని ఓన్లీ ఫుడ్ ఐటమ్సే లేకపోతే టిఫిన్ ఐటమ్సే లంచ్ ఐటమ్సే కాకుండా మన కోసం స్నాక్స్ కూడా పెట్టేశారండి. ఇక్కడ డిఫరెంట్ మిల్లెట్స్తో చేసిన మురుకులు అంట. ఇవి టేస్ట్ చేయాల్సిందే నిజంగానే. జావా రిబ్బన్ పకోడా, ఇది కూడా మన మిల్లెట్స్తో చేసిందే. ఇవి కూడా చూడండి, అన్నీ ఒకలాగే ఉన్నాయి కానీ హెల్త్కి మాత్రం డిఫరెంట్గా మనకి యూజ్ అవుతాయి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ట్రై చేశాను, ఇంటికి కూడా తీసుకెళ్ళాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. కాఫీ అయితే చాలా బాగుంది. ఇక్కడ అయితే కాఫీ కూడా టేస్ట్ చేసేసాం. ఆరంభం హోటల్లో స్టార్ట్ విత్ మిల్లెట్స్ అని ఉంది కానీ మనం రావడంతో స్టార్ట్ విత్ కాఫీతో స్టార్ట్ చేసేసాం. సో నెక్స్ట్ కిచెన్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కిచెన్ సెక్షన్కి వెళ్ళే ముందు వీళ్ళు మనకి ఇది ఇచ్చారు. ఇదేంటి, హెయిర్కి వేసుకోవాలి. ఖచ్చితంగా కిచెన్ సెక్షన్లోకి వెళ్ళడానికి వాళ్ళు రూట్స్ అనేది పాటించాలి. సో మీ అందరి కోసం నేను ఇప్పుడు కిచెన్ సెక్షనే చూపించబోతున్నాను. ఆ కిచెన్ సెక్షన్లో అసలు మన బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు చూసేద్దాం. మీరు కూడా నాతో వచ్చేయండి. కమాన్ కమాన్. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసాం కిచెన్ సెక్షన్లోకి. ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ దగ్గర కిచెన్లోకి వెళ్తామో లేదా అన్నది అస్సలు తెలియదు. కానీ ఇలాంటి ఫుడ్ రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు మాత్రం ఫుడ్తోనే కాదు, కిచెన్లోకి వచ్చేసి ఇలాంటి ఫార్మాలిటీస్ కూడా పాటిస్తాం. సో ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు, అమ్మాయితో ఒప్పుకుంటుంది కానీ ఇక్కడ ఒప్పుకోరు కదా. మిల్లెట్స్తో ఫుడ్ అనేది కూడా మనకి తెలిసింది. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రోలోనే చెప్పేశాను. కానీ ఇక్కడ ఎంత ఫ్రెష్గా అరిటాకులు, ఒక ప్లేట్లో అరిటాకు కూడా హెల్త్కి చాలా మంచిది. అరిటాకులో భోజనం అంటారు కదా, సేమ్ అదే టైప్లోని వీళ్ళు కూడా ఇక్కడ ప్రిపేర్ చేశారు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ప్లేట్ చాలా బరువు ఉంది. ఇది నిజంగా ఒరిజినల్ రాగి అండి. రాగి ప్లేటు, రాగి బౌల్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మన పూర్వకాలంలో మన ఇంట్లోని అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు అయితే ఎక్కువ రాగి గ్లాస్లో వాటర్ తాగడం, రాగి గిన్నెల్లోని బోన్ చేయడం ఇలాంటివి ఉండేవి. రాగి చాలా మంచిది హెల్త్కి. రాగిలో నీళ్ళు తాగినా కూడా బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కరోనా టైంలో మొత్తం అందరూ ఇంట్లో ఇవే యూజ్ చేశారండి. హెల్త్కి ఇది కూడా ఒక ప్లస్ అయిన పాయింటే. ఇలాంటివి చాలా అరుదుగా అయిపోయాయి. ఇలాంటి హోటల్స్లో కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. బట్ ఈ హోటల్స్లో మాత్రం ఓన్లీ రాగి గ్లాసే కాదు, రాగి ప్లేట్
చాలా వెయిట్తో కూడుకున్నది. దీంతో సర్వ్ చేస్తేనే ఇంటి నార్మల్గానే ఇంత బరువు ఉంది, దీంతో సర్వ్ చేస్తే ఇంకా భోజనం చాలా బరువు ఉన్నట్టే. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ ఇస్తున్నారు. చూసారు కదా, దీంట్లో ఇడ్లీ ఉంటుందంట. అసలు నార్మల్ అంటే మన ఇంట్లో చేసుకునే ఇడ్లీలే కాదు వచ్చింది. ఇది రాగి ఇడ్లీ, ఇది మిలెట్స్ ఇడ్లీ. రాగి ఇడ్లీ పిల్లలు కూడా పెట్టవచ్చు, చాలా మంచిది హెల్త్కి. వద్దనుకున్న తింటారు. నేనైతే టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది, హైజీన్ కూడా ఉంది, సూపర్. మీరు కూడా ట్రై చేసేయండి. సాంబార్ రైస్ అండి, ఇది కూడా హెల్త్కి చాలా బెనిఫిట్. ఇంట్లో వండితే అస్సలు తినరు, కానీ రెస్టారెంట్ ఇక్కడ మాత్రం తినండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది పూరీలో కొత్త మిషన్లా ఉంది, చాలా బాగుంది. ఇది ఓన్లీ నాట్ మన పూరీ పిండితో చేసే పూరీ కాదండి, రాగి జావా బాజరా కలిపి చేసిన పిండితో చేసింది. రాగి జావా బాజరా ఇది ఒక్క హెల్త్ బెనిఫిట్ కాదు, 3 హెల్త్ బెనిఫిట్స్. దాంట్లో పూరి కనిపించే పూరిని ఒకటే చూడకండి, 3 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో హెల్త్ కూడా చాలా మంచిది, ఎలాంటి వీక్ పర్సన్ అయినా స్ట్రాంగ్గా చేసేస్తుంది. దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి, వస్తే మాత్రం ఖచ్చితంగా పూరి కూడా టేస్ట్ చేయండి. మన కిచెన్ సెక్షన్లో మెయిన్ సెక్షన్ కటింగ్ సెక్షన్. ఇక్కడ ఈయన చాలా నీట్గా కట్ చేసేస్తున్నాడు, అది కూడా గ్లౌజెస్ వేసుకొని. కిచెన్ సెక్షన్లో బయట మిల్లెట్స్ ఓన్లీ అనే కాదు, లోపల కూడా వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, గ్లౌజెస్ వేసుకొని హెడ్ క్యాప్స్ వేసుకొని చేస్తున్నారు. అండ్ పన్నీరు చిల్లీ కట్ చేస్తున్నారండి, ఇంత నీట్గా ఉన్నాయి కట్ చేస్తున్నారు చూడండి. ఇది పన్నీర్ బూచి అంట, అంటే దోశలో యూజ్ చేయడానికి పన్నీర్ బూచి అని ట్రై చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు వినలేదు, చూద్దాం ప్రిపేర్ అయిపోయాక టేస్ట్ చూసి చెప్తాను. ఇందాక మనం చూసాం కదా, ఈయన ఒక ఆనియన్స్ మిర్చి అవన్నీ కట్ చేశారు, పన్నీర్ కూడా. ఇది పన్నీర్ బూజీ అంట. ఓకే భయ్యా, పన్నీర్ బూజీ అంట. ఇది దోశలకి యూజ్ చేస్తారంట. ఈయనే కటింగే కాదు, ఈయనే మేకింగ్ కూడా. మనకి దోశకి సపరేట్గా దోశ మాస్టర్ ఉన్నారు, వీళ్ళు చేసి ఇస్తే దోశలు యాడ్ చేశారంట. నెక్స్ట్ మనం వచ్చేసాం దోశ సెక్షన్కి. ఏంటి దోశ చాలా పింక్ కలర్లో ఉంది, వెరైటీగా ఉందని చూస్తున్నారా? ఇది ఒక్క దోశ రకం కాదండి, దీంట్లో చాలానే కలిపారు. మల్టీగ్రెయిన్, మిల్లెట్స్ దోశ, రాగి దోశ. ఐ థింక్ ఇది రాగి దోశ అయి ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా వేస్తున్నారు, అస్సలు సైడ్స్ ఏమీ పోకుండా. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. రాగి దోశ మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసుకున్న పర్లేదు, లేదంటే ఇలా రెస్టారెంట్కి వస్తానంటే మాత్రం ఈజీగా మిల్లెట్స్ దోశలు బాగా అవైలబుల్ ఉంటుంది. ఇందాక నేను చెప్పిన విధంగా చూసాం కదా, పన్నీర్ బూజీ అన్నది రాగి దోశలో యాడ్ చేస్తున్నారు. వావ్, చూస్తుంటే చాలా బాగుంది కదా, ఇంత నీట్గా హైజీన్గా ఉందంటే. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. పన్నీర్ కావచ్చు, రాగి పిండితో దోశ కావచ్చు, హెల్త్కి చాలా బెనిఫిట్స్ వస్తాయి, హెల్త్కి చాలా మంచిది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఒకసారి తిని చూడండి. సరే కదండి, దోశ ఎంత నీట్గా ఎంత బాగా అనిపిస్తుందో. రాగి దోశ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ ఏది మనకి హెల్త్ మంచిది కాని దాంట్లో ఏది యూజ్ చేయట్లేదు. రాగి దోశ అందరూ అనగానే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, ఇలా కానీ వేస్తే ఖచ్చితంగా. ఈ పిల్లల్ని కూడా తీసుకురండి. చూసారు కదా, దోశ ఇంత పెద్దగా ఉంది. దీన్ని 70 mm దోశ అంటారు. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేస్తారు, చూసేద్దాం. చూసారా ఎంత ఉందో దోశ. ఇది వరకు దీని పేరు 70 mm మిల్లెట్ దోశ. సో దీంట్లోనే మిల్లెట్ దోశ, రాగి దోశ, మల్టీగ్రెయిన్ దోశ అనేది అవైలబుల్లో ఉన్నాయంట. కానీ ఇది వరకు నాకు అసలు దోశ 70 mm దోశ అంటే వినడం తప్ప ఇంత పెద్దగా ఉంటుందని నాకు తెలియదు. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇంత తినలేదు కూడా. దోశ అంటే చిన్న దోశలు తినడం తప్ప, 70 mm అని థియేటర్లో వినడం తప్ప ఫస్ట్ టైం నేను చూడడం. యాక్చువల్లీ అసలు ఇంత తినలేను, బట్ హెల్త్కి మంచిది కాబట్టి, నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి, సో నేనైతే స్టార్ట్ చేస్తాను. ఎండ్ అయ్యే వరకు చూద్దాం అసలు మిగులుతుందా ప్లేట్లో, మిగలదా అనేసి. వాయమ్మో, నా పన్నీర్ బుజ్జి ఒకటే కాదు, దీనికి అద్దిరిపోయే కాంబినేషన్ అల్లం చట్నీ. ఇది అల్లం చట్నీ దేంట్లో వేసినా కిరాక్ టేస్ట్ ఉంటుంది. సో ఈ మన దోశ, రాగి దోశ అండ్ పన్నీరు అండ్ దాంట్లోని పీనట్ చట్నీ, ఈ కాంబినేషన్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను.
వేరే లెవెల్, అదిరిపోయింది. అది నార్మల్ దోశలాగా అయితే అస్సలు లేదు, డిఫరెంట్ టేస్ట్. అది నా మాటలో చెప్తే సరిపోదు, మీరు వచ్చి టేస్ట్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఇంకా నేను మాట్లాడను, ఇంకా ఫస్ట్ ఇది ఫినిష్ చేసేయాలి. నా టార్గెట్ దీని మీదే ఉంది. 70 mm దోశ 70 mm సినిమా చూసినట్టే ఉంది నిజంగా. నా మాటలతో అసలు చెప్పడం కాదు టేస్ట్ గురించి, వావ్ సూపర్ అని పొగడానికి కూడా సరిపోతుంది, అంత బాగుంది టేస్ట్. హెల్త్ కూడా చాలా మంచిదండి. బేసిక్గా చెప్పాలంటే నైట్ మూవీకి వెళ్ళానండి. మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ లేట్ అయిపోవడంతో డిన్నర్ ఏం చేయలేదు. సో ఇక్కడ పొద్దున్నే ఇక్కడికి వచ్చేసిన తర్వాత హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటే బెటర్ ఏమో అనేసి చూస్ చేసుకున్నాను. ఇందాక 70 mm దోశ చూసాం కదా, అది ఎంత పెద్దగా ఉందో, తినలేనేమో అనుకుని మెల్లగా లాగించేసాను. కానీ పూరి కూడా బాగుంటుందని చెప్పారు. ఎన్నో లేదు, ప్లేట్కి 3 పూరీలు అంట. కొంచెం బొజ్జులు అటో ఇటో ఖాళీ ఉంది, అది కూడా పట్టించేద్దామే అనుకుంటున్నాను. పూరి కూడా వచ్చేసాను, ఇక్కడ పెట్టేసాను. చూసారు కదా, పూరి మన ఇంట్లో చేసుకునే పూరిలాగా ఉంది, కానీ ఇది ఆషామాష విషయమైన పూరి అయితే కాదండి. దీంట్లో 3 పూరీలు ఉన్నాయి కదా, 3 పూరీల్లోని 3 రకాలు హెల్తీ ఫుడ్స్ కలిపారు. ఓకే, రాగి, బాజ్రా, జావా, ఈ 3 కలిపారు. సో హెల్త్కి చాలా, ఒక్కటంటేనే హెల్త్కి చాలా మంచిదండి, అలాంటిది 3 అంటే మామూలు విషయం కాదు. ఓకే, చూడడానికి చాలా బాగుంది కదా, విత్ పూరీ కర్రీ. చూడండి, విత్ పూరీ కర్రీ, పీనట్ చట్నీ, అదిరిపోద్ది కాంబినేషన్. నేనైతే ట్రై చేసేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను అసలు మిల్లెట్ పూరి ఉంటుందని వినడం, తినడం, టేస్ట్ చేసి చెప్తాను. అదిరిపోయిందో. ఈ పూరి తినడం వల్ల మాత్రం హెల్త్కి చాలా మంచిది. సో ఈ అసలు మిల్లెట్స్తోని పూరి, ఇడ్లీ, దోశ అంటే దోశ ఒక లెవెల్ అనుకుంటే పూరి వేరే లెవెల్. ఏ మూల పట్టేసినా ఇంకో 4 తెచ్చినా లాగించేస్తాం. సో మీరు కూడా వేస్ట్ చేయకండి టైంని. హెల్త్కి మనకు ఇంపార్టెన్స్ ఇద్దాం, మన హెల్త్ని మనమే కాపాడుకుందాం. నా హెల్త్ని నేనే కాపాడుకుంటాను. సో ఫుడ్ తినడం హ్యాబిట్ కాదు, ఫుడ్ తినడం ఒక ప్యాషన్. దాన్ని మీరు అలవాటు చేసుకొని హెల్తీ ఫుడ్ తినండి. బయట దొరికే స్ట్రీట్ ఫుడ్స్ తిని హాస్పిటల్లోని వేరే ఆయిల్ వాడటము, బయట స్ట్రీట్ ఫుడ్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఫుడ్ పాయిజన్ అవ్వడం, అలాంటి వాటికన్నా హైజీన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఒక కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే, రూపాయి ఎక్కువైనా సరే, హాస్పిటల్కి పెట్టేదానికన్నా హోటల్స్ పెట్టినా కూడా ఏం పర్లేదు. కానీ నా హెల్త్ నేను చూసుకుంటాను, ఎక్కువ ఫుడ్ తినైనా సరే, కానీ మీ హెల్త్ని మాత్రం మీరే చూసుకోండి.